నాకు నాకు సభాధ్యక్ష బాధ్యతలు అప్పగించారు కాబట్టి నేను ఆయనకున్న గతకాల పరిచయాలు కూడా కొద్దిగా మాట్లాడి ఈ లోపల ఇంకా కొంతమంది రావాల్సిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత మనము సభ కంటిన్యూ చేస్తాం. సభ ఆమోదంతో, వేదిక మీద పెద్దల ఆమోదంతో. ఉప్పల నరసింహం సారు, నేను షామీర్పేటలో రెవెన్యూ ఇన్స్పెక్టర్గా పనిచేసేటప్పుడు చాలామంది వచ్చి నన్ను అడిగారు, సార్ ఉప్పల నరసింహం మీకు బంధువా అని అడిగారు. అయితే ఆయన ఎవరో నాకు తెలియదు వాస్తవానికి. అయితే నేను ఇప్పటివరకు చూడలేదు కూడా ఆయన, ఎవరమో చూడలేదు. పెద్దలు కేపీ అశోక్ కుమార్ గారిని వేదిక మీకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం సార్. నాగరాజు కూడా వెల్కమ్ సార్. వచ్చింది ఓకే ఓకే సార్. నాగరాజ్ సార్ వేదిక పైకి ఆహ్వానిస్తాను సార్. అంటే ప్లీజ్ సరే కూర్చో, పిలుద్దాం, మాట్లాడిద్దాం అందరితో. అలాగే అంటే నాకేం పరిచయం లేదు అంటే, ఒక ఆయన కులం సర్టిఫికేట్ ఎంక్వైరీకి వచ్చేది సార్. కులం సర్టిఫికేట్ ఆ ఊరు ప్రాపర్ చాలా పెద్ద గ్రామం అది. బహుశా దేవరాయాంజల్ పేరు వినే ఉంటారు, అందరం కూడా మనం పేపర్లో చదివినాం. అక్కడ భూములు కబ్జా చేయటము, శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం టెంపుల్ భూమి ఆక్రమించుకొని మన ఈటల రాజేందర్ కానీ, లేకపోతే అందరూ చాలా పెద్దవాళ్ళు మల్లారెడ్డి అలాంటి అందరూ ఆక్రమించుకొని ఒక పెద్ద పొలిటికల్ వారే జరిగింది ఆ గ్రామం మీద. ఆ రోజుల్లో నేనున్నాను అక్కడ. అంటే ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేసుకుంటూ, సర్వీస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎన్ని చేసినా కూడా ఆయన నాకు పరిచయం కాలేదు. అంటే అప్పటికే చాలా పుస్తకాలు వచ్చినాయి. బహుశా ఎప్పుడో 42 సంవత్సరాల నుంచి ఆయన చరిత్ర చదువుతూ అప్పటి నుంచి రాస్తూనే ఉన్నాడు ఆయన. కానీ ఆయనకున్న ఒక ఆ గుప్త నిధిని ఎవరికి పరిచయం చేయకుండా కొద్దిమందికే వేదిక మీద ఉన్న వాళ్ళకు అక్కడక్కడ పరిచయాలు మినహాయిస్తే, కుటుంబ సభ్యులు మినహాయిస్తే, ఎవరితోని ఏ రకమైన పరిచయం లేకుండా జీవితం దాదాపు 40 ఏళ్ళ సాహిత్య జీవితాన్ని కొనసాగడం అనేది నాకెందుకో మరిగా. అండర్ గ్రౌండ్ కార్యకర్తలు ఎట్లుంటారో, ఆ నక్సలైట్ మూమెంట్ ఎట్లుంటుందో నాకు తెలియదు. కాకపోతే అభిమానిని, వీరాభిమానిని. కానీ నేను ఇంతటి అండర్ గ్రౌండ్ కార్యకర్త నేను చూడలేదు. సంపద బహుశా అక్కడ లోపల పెట్టింది మన వాళ్ళంతా. ఆయన మొత్తం లిస్టు ఒక 42 పుస్తకాలండి. అందరికంటే కురువృద్ధులు పెద్దవాళ్ళు రాములు సార్ ఉన్నారు, పెద్ద ఆయన మన అనువాదకులైనటువంటి చాలా పెద్దవాళ్ళు ఉన్నారు ఇక్కడ. అంటే ఏ కొద్దిగా చేసి పైసా చేసి 10 రూపాయలు చెప్పుకునే వాళ్ళు సమాజము నన్ను ఎట్లా గుర్తిస్తారు, ఒక ఐడెంటిటీ క్రైసిస్లో ఇదయ్యే మనుషులేమో ఎక్కువ ఉన్నాం ఈ సమాజంలో. అలాంటి వ్యక్తి తాను ఎందుకు దాచుకున్నాడు, దాని వెనుక ఉన్నటువంటి ఏ రకమైన శక్తి తను అడ్డం పట్టింది, ఒకవేళ నాకు పరిచయాలు పెరుగుతున్న ఎన్ని పుస్తకాలు రాయగలుగుతానని అనుకున్నాడేమో. నేను నా బ్రేక్ ఎక్కడనో పడుతుంది కాబట్టి నా రాతనే కంటిన్యూ చేస్తానని అనుకున్నాడేమో. మొత్తానికి సందర్భాన్ని బట్టి ఒక్కొక్క స్పీకర్ ఇంకా ఒక్కొక్క సందర్భాన్ని బట్టి నేను అతి తక్కువ సమయంలో కొన్ని పుస్తకాలు మాత్రమే రెఫర్ చేసిన. అది కూడా ప్రీఫేజ్ చదివిన కొన్ని, ఒక ఫస్ట్ వ్యాసము చివరి వ్యాసం చదివిన. ఆయన ఉప్పల నరసింహం అంటే స్వగతాలు అనేది ఒకటి మాత్రమే తెలుసు నాకు. ఆయన చాలా చదివిన అన్నీ మన పూర్తిగా రంగారెడ్డి జిల్లా చుట్టుపక్కల ఉన్నటువంటి భాష మాత్రమే రాసిండు ఆయన. కానీ అందులో అన్నీ ఉన్నాయి, అందులో ఆ భాషలో అన్నీ ఉన్నాయి. ఇప్పుడే వచ్చేటప్పుడు చూసుకుంటూ వస్తున్నా, ఏదో డుబ్కి పున్నం అని రాసిండు. డుబ్కి పున్నం నేను చిన్న ఉన్నప్పుడు మా దుందిగలికి వెళ్ళి సైకిల్ మీద ఇటు డుబ్కి పున్నం ఇటుకు వచ్చి మన ఆడికి వచ్చి పున్నం బాగా తానం చేసిపోతుంటుంది. చిన్నపటేలు మీద మనమే కూలి వేయలేదని రాసిండు. దాని మీద మనం రాస్తాం ఆ మాట. అంటే పూర్తిగా గ్రాంధికం, పూర్తిగా తెలంగాణ భాషను మనకు మాట్లాడుతుంటే, ఆ పుస్తకం చదువుతుంటే ఆ వ్యక్తి, ఆ కదలిక మన ముందర ఉన్నట్టే అనిపిస్తుంది. మా యారంల పంచాయతీ ఎప్పటికి ఇట్టినా పాడవుతుంది అని అన్నాడు. ఈ పాదం ఎక్కడుంటాం మనం? మళ్ళీ దాన్ని ఆ భాషను కన్విన్స్ చేస్తూ ఆ కుటుంబ వ్యవస్థలో ఉన్నటువంటి ఉడుదుడుకులు అన్నిటిని కూడా చర్చించడం జరిగింది ఆయన. ఇలా
పెద్దవాళ్ళు ఉండగా నేను కొంచెం అంటే నేను ఈ కొద్ది సమయంలోనే ఆయన తీసుకున్న పుస్తకం ఇంకొక అద్భుతమైన గ్రంథంలాగా రాసిండు సబ్బండ వర్ణాలని. చాలా రాగం ద్వేషం రాగం ఏమో చాలా పుస్తకాలు నా వాళ్ళకని కూడా వస్తలేదు నాకు ఇప్పుడు ఏడయాది ఉంటాయి, చాలాసార్లు చదువుతాయని గుర్తుకు రాదు. అందుకని ముందుగల్లా వచ్చిన పెద్దలతోని ఇంకా రావాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక మనకుండే హైదరాబాద్ చుట్టుపక్కల ఉండే ఈ ట్రాఫిక్ సమస్యలు కావచ్చు, రకరకాల ఇబ్బందులు వస్తున్నారు, చాలామందే వస్తారు. హాల్ నిండుతుందని అనుకుంటున్నాం. 4-5 రోజుల నుంచి కమ్యూనికేట్ చేస్తున్నాం. ఎందుకంటే అలాంటి వ్యక్తి ఎవరికి పరిచయం కాకుండా తనకు తానే వెళ్ళిపోవడం అనేది కొంచెం బాధగా ఉంది. ముఖ్యంగా వక్తలు మాట్లాడే ముందు అందరం ఆయనకు ఒక పూలమాల వేసి పూలతోని ఇది చేసిన తర్వాత మనము సభ ప్రారంభిద్దామని అనుకుంటున్నాం సార్. దయచేసి ఒక్క నిమిషం పాటు ఆయన అది వేసిన తర్వాత మౌనం పాటించి స్టార్ట్ చేద్దాం.